श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. చైత్రమాసం ఏప్రిల్ మాసంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి సమయంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో పంచగ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం అంతా కూడా శని బుధ రాహు సూర్య సంచారం అంతా కూడా ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం, మీనరాశిలో అంతా కూడా పంచగ్రహాలు అంతా కూడా కలిసి ఉండడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా ఉంటాయి. ప్రధానంగా వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మే నెల 15వ తారీఖు దాకా ఉంటుంది. మే నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం అంతా కూడా బృహస్పతి సంచారంగా ఉంటుంది. కేతు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. రాహు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేయడం, మే నెల 18వ తారీఖు తర్వాత రాహు సంచారం కుంభరాశిలో ఉంటుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహ గోచారం ప్రకారంగా ఈ రకంగా ఉంటాయి. ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా ఈ యొక్క మానవ జీవితం అంతా కూడా ఉంటుంది. కావున జీవన మార్గాన్ని అంతా కూడా చూపించేది నవగ్రహాలే. కావున నవగ్రహ దేవాలయంలో నిత్యం అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. వ్యాసకృత నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, కాలభైరవ అష్టకాన్ని చదవడం కానీ వినడం కానీ, కాలభైరవ దేవాలయంలో కూష్మాండాన్ని దానం చేసుకోవాలి. ప్రధానంగా కూష్మాండ దానం అంటే సకల గ్రహ దోషాల నివారణ జరుగుతుంది. మీ జాతకంలో కానీ మీకు వ్యక్తిగతంగా ఉంటే నరఘోష నరపీడ నరశాపం నరదుఃఖం నుంచి బయటపడడానికి మమ జాతకరీత్యా సర్వ గ్రహపీడ నివారణ సిద్ధ్యర్థం సర్వ నరఘోష నరశాప నివారణ సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. తెల్ల గుమ్మడికాయ అంతా కూడా బూడిద గుమ్మడికాయ అంటారు దీన్నంతా కూడా. దీన్ని బ్రాహ్మణోత్తమకంతా కూడా ఏ రోజైనా కానీ ఉదయం వేళలో అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు కానీ 6 గంటల నుంచి 11 గంటల లోపలైనా కానీ ఈ యొక్క కూష్మాండ దానం అంతా కూడా దక్షిణపూర్వకంగా వస్త్రపూర్వకంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా శుక్రుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల ఏప్రిల్ 13, 14వ తారీఖులు అంతా కూడా వక్రగతి వీగిపోతుంది. కావున అష్టైశ్వర్య యోగం రాజయోగం కలిసి వస్తుంది. ఈ నెలలో అంతా కూడా వ్యాపార లావాదేవీలు అంతా కూడా మిశ్రమంగా ఉంటాయి. అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కోసం నితమంతా కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం,
మహాలక్ష్మి ఆరాధన, ఆవునేతో దీపారాధన చేసుకొని పరవాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం చేయడం, సాయంకాల వేళల్లో అంతా కూడా దధ్యాన్నం అని చెప్పేసి అంటే పెరుగన్నం అంతా కూడా నైవేద్యం చేసుకొని వితరణ చేయడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవాలయంలో కనుక మీరు ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తుంది. మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది. తద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒడిదుడుకులతోటి శ్రమతో కూడిన సంపాదనతో నిలబెట్టుకుంటూ ఉంటారు. అష్టైశ్వర్య ప్రాప్తి కోసం అంతా కూడా నిత్యం మహాలక్ష్మి కవచాన్ని వినడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. గురువు అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు కావున మే నెల 15వ తారీఖు దాకా మీకు బృహస్పతి దోషంకారకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా గురువారం రోజున గురు దేవాలయంలో శనగలంతా కూడా నైవేద్యంగా పెట్టి దత్తాత్రేయ ఆరాధన చేసుకొని దత్తాత్రేయ స్వామికి అంతా కూడా శనగలు నైవేద్యంగా పెట్టి పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పించి పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శనగలంతా కూడా అందరికీ నైవేద్యం అంతా కూడా వితరణ చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గురుదోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి. జయ గురు దత్తాత్రేయాయ నమః, స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తి జాతకంలో ఈ యొక్క గోచార చక్రవశాత్తు ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల నవగ్రహ శాంతి కర్మలు ఆచరించుకోవడం వల్ల యజ్ఞాది క్రతువులు చేయడం వల్ల దత్తాత్రేయ హోమాన్ని ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఇప్ప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శనివారం రోజున మాత్రమే ఈ యొక్క రావి చెట్టుని తాకి దండం పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో అంతా కూడా ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా రావి చెట్టు అంతా వృక్షరాజంగా భావించేసి వృక్షరాజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది కావున ఈ వృక్షరాజానికి అంతా కూడా నిత్యం ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుస్తుంది. ఈ యొక్క మీ జీవితంలో నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ జరుగుతుంది. ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా జనరేట్ అవుతుంది. ఎవరైతే వృక్షాదానికి నిత్యం అంతా కూడా ప్రదక్షిణ కార్యక్రమాలంతా కూడా చేసుకుంటుంటారు, భక్తి శ్రద్ధగా చేసుకుంటారు. ఈ యొక్క వృక్షాన్ని అంతా కూడా మీరు దేవాలయ ప్రాంగణంలో పంతులు గారి పర్మిషన్ తీసుకొని కమిటీ వారి పర్మిషన్ తీసుకొని నాటడం వల్ల దాన్ని సంరక్షించడం వల్ల పెంచడం వల్ల మీకు అఖండమైన ఆరోగ్యం లభిస్తుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలుగుతుంది. వివిధ వ్యాపారంలో రంగంలో వాళ్ళకి సామరస్యంగా ఉంటుంది. నిత్యమంతా కూడా వ్యాపార రంగంలో వాళ్ళు నూతన పెట్టుబడులంతా కూడా షష్టగ్రహ కూటమి సమయంలో పంచగ్రహ కూటమి సమయంలో అంతా కూడా వాయిదా వేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. మీరంతా కూడా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి నిత్యమంతా కూడా సూర్యారాధన చేయాలి. సూర్యుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనికి ప్రీతికరంగా ప్రధానంగా నువ్వులు దానం చేసుకోవడం, లేదు నువ్వుల నూనెనైనా కానీ దేవాలయ ప్రాంగణంలో ఇవ్వడం వల్ల నిత్య దీపారాధన కోసం ఇవ్వడం వల్ల మీ జన్మజాతకంలో ఉండే సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ దేవాలయంలో తమలపాకు పూజ చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళైతే కనుక నిత్యమంతా కూడా దత్తాత్రేయారాధన చేసుకోండి. తద్వారా గృహయోగము, వస్తుయోగము, వాహన యోగం కలుస్తుంది. విదేశాలలో స్థిరత్వం పొందడానికి ఈ నెలలో మీకు కలిసి వస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజ్యయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి.
ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది, కష్టాల నుంచి బయటపడతారు, రుణ బాధలు రుణ తుక్కాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది, అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది, లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది, సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి, తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము. ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాడు తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ శత్రుబీడ, నరకోశ నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః, శ్రీమాత్రే నమః.